తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు మహర్దశ తీసుకొచ్చిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు పట్ల శుక్రవారం తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ధన్యవాద సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ ఎం రమేష్ మహారాజ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా గెలుపులో ముదిరాజ్ పాత్ర కీలకమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ 100 రోజుల్లోనే అమలు చేయడం జరుగుతుందని, గతంలో కులం పేరుతో పథకాలు ప్రారంభించారో తప్ప ఆ కులం వారికి ఎంత లబ్ధి జరిగిందని ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం కమిషన్లపైనే శ్రద్ధ పెట్టిందని అన్నారు. రాష్ట్రంలో ఒక్క కుటుంబంలో పక్కన పెడితే 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంతో 30,000 కుటుంబాలకు లబ్ధి జరిగిందని, ఎన్నికల సమయంలో ముదిరాజులకు ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజ్ భవన్ నిర్మాణానికి కూడా త్వరలో భూ కేటాయింపు జరుగుతుందన్నారు. అనంతరం ముదిరాజు సంఘం సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముదిరాజు సంఘం సభ్యులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముదిరాజు సోదరులు పాల్గొన్నారు. తెలంగాణ లోపల తాండూరు గొంతుగా ఇప్పించాలని చెప్పి అన్నగారు ఖచ్చితంగా మీ గొంతును బీసీడీ నుంచి ఏదైనా మాట్లాడాలి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉందన్న. మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఉండాలి. మేము కూడా మీకు ఎప్పటి రుణపడి ఉంటాం. మా కోరికలు నెరవేర్చినందుకు చెరువుల విషయంలో, అనేక రకమైన చెరువుల విషయంలో గొల్ల చెరువు డొక్క అంత పేరుకపోయిందన్న. అదొకటి చేపలు చనిపోతున్నాయి. ఇంకా ఫంక్షన్ల విషయంలో ఆల్రెడీ చెప్పిండు, చూసిండు, చేసిండు. అక్కడ మా సత్తా ఏందో మీకు సన్మాన రూపంలో అక్కడ చూపిస్తాం. ఇది కేవలం ప్రెస్ మీట్ మాత్రమే, ఎవరు ఇదిగా భావించవద్దని తెలియజేసుకుంటూ ఇంకా పెద్దలు మాట్లాడవలసింది కాబట్టి మా ముదిరాజుల సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన. అదేవిధంగా తాండూరులో దాదాపుగా 65 పైన చెరువులు ఉన్నాయి. అనేక మార్లు ఈ చెరువుల గురించి బీసీ సంఘం నిరంతరంగా పోరాటాలు చేసి తాండూరు నియోజకవర్గంలో ఇప్పుడు 17 చెరువులని మేము ఇంకా దాదాపుగా 50 పైన చెరువులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కూడా వికారాబాద్ జిల్లా ఉన్న కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఫిషరీస్ ఏరియాతో మరి ప్రత్యేకంగా చర్చలు జరిపి తాండూరులో దాదాపు 5 ఏళ్ల లోపల మన దశలో నాకు తెలిసినంత వరకు అయితే దీనికి చూడండి. ఇంకా అదే లెక్క ప్రకారము కాంగ్రెస్ ఎప్పటికీ గుజరాత్ సమాజం మీద భరోసా పెట్టింది. ఇంకా ఆ భరోసాకి ఎప్పటికీ గుజరాత్ సంఘం అంత మెంబర్లు అందరూ సపోర్ట్ చేసిండ్రు కాంగ్రెస్కి. దానివల్ల ఎప్పటికీ కాంగ్రెస్ అన్ని చోట్లలో మా తాండూరులో గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచిండ్రు కూడా. ఈసారి కూడా వచ్చే ఎంపీ ఎలక్షన్లు కూడా గెలిపిస్తారు, రాబోయే లోకల్ ఎలక్షన్లు కూడా గెలిపిస్తారు. కానీ వాళ్ళకు మనం ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళకు మనం ప్రామిస్ చేసిన విషయాలన్నీ మనం నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఎప్పటికీ ముదిరాజులు అందరూ ఎప్పటికీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తారని చెప్పుకుంటూ ఈ మళ్ళొకసారి మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి, ప్రజాపాలన ప్రభుత్వానికి నేను చెప్పలేదు. నాకు ఒక ముదిరాజు ముద్దు బిడ్డ ఉన్నందుకు ఏమైతే గౌరవం ఇచ్చిండ్రు యాజ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా, దాని గురించి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి ఇంకా నేను ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకునే బాకీ ఉండే చెప్తున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఇంతకుముందు సోదరులు చెప్పిండ్రు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు. ఆ రోజు మీకు ఏదైతే ఉన్నదో మీకు అందరూ కూడా ఆ మీటింగ్ లో మన ఉత్తమన్న కానీ దారసింగ్ అన్న గారు మీ అందరి సమక్షంలో మనం చెప్పి ఉన్నాం. మీకు ముదిరాజులకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, మాకు ఒక ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పిండ్రు. మీరందరూ కూడా చెప్పినట్లనే మీరు నా ఎంబడి నుండి నాకు ఆశీర్వదించి నన్ను గెలిపించిండ్రు. నేను గెలిచిన ఎంబడే ఆర్డీఓలు వినిపించి ఉత్తమన్నని దారసింగ్ అన్నకి అప్పచెప్పి మీది ఒకటే కాకుండా యాదవులకు చెప్పినాం, చాలా కులాలకు చెప్పినాం, మైనార్టీ సోదరులకు చెప్పినాం. అన్ని కూడా మనం ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి ఆర్డీఓని, ఎంఆర్ఓని, సర్వేలు అందరినీ కూడా మన క్యాంప్ ఆఫీసర్ మీటింగ్ పెట్టించి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాకపోతే ఆ ల్యాండ్ కూడా ఇప్పటికే మీకు అందరూ కూడా అలాట్ చేయడం జరుగుతుండే. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చి కొద్దిగా లేట్ అయింది. దాని తర్వాత రేపే మళ్ళా ఎంపీ నోటిఫికేషన్ రేపు సాయంత్రం మధ్యాహ్నం వస్తూ ఉన్నది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు ఏదైతే చెప్పున్నామో తప్పకుండా మీకు అందరూ కూడా ఇచ్చే బాధ్యత నేను 5 సంవత్సరాలు మీ దగ్గర ఎంత మీకు అందరికీ ఆ రోజు కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పినాం. అది ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఇచ్చకమే కాదు, దాంట్లో ఆ రోజు నేను ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నా ఏది కావాలో నా సొంత నిధులతో కట్టిస్తానని చెప్పినా అది కూడా ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ
రేపు ఒకటే మీరు ఇంతకుముందు కూడా నన్ను అడిగారు, ఆ రోజు కూడా అడిగారు, ఖచ్చితంగా మేము గెలిపిస్తాం, ఖచ్చితంగా మా బి గ్రూప్ నుంచి ఖచ్చితంగా డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్చాలి, మరి ఇది పెద్ద జటిలమైనటువంటి సమస్య ఉన్నది, ఖచ్చితంగా చేయాలని చెప్పి మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఒకసారి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా మరొకసారి అసెంబ్లీలో మీ గొంతుగా తప్పకుండా నేను ఇది ఖచ్చితంగా వినిపిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా రాకేష్ మహారాజ్ గారు చెప్పారు, ఒక మాట్లాడటమే కాదు, ఖచ్చితంగా మాకు గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా పరిషత్ వరకు మాకు స్థానం ఉండాలని చెప్పి ఖచ్చితంగా నేను ఆ రోజు కూడా మేము చెప్పినాం. ఈ రోజు కూడా మీకు చెప్తా ఉన్నాను, ప్రతి గ్రామ పంచాయతీలో కానివ్వండి, రేపు మన ఇంద్రమ్మ కమిటీలు వేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో. ఆ ఇంద్రమ్మ కమిటీలలో కూడా మీకు ముద్రాజులకు ప్రతి ఒక్కరికి ప్రతి కమిటీలో ప్రతి గ్రామంలో 5 మంది కమిటీని వేస్తాం. ఒకరిని ఉండే విధంగా ఖచ్చితంగా ముద్రాజులని ప్రతి గ్రామంలో అక్కడ 5 మందిలో ఉండే విధంగా ఖచ్చితంగా ఉంటారని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఆ కమిటీలే కాకుండా మీకు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, రేపు ఎంపీటీ సెలక్షన్స్ కానివ్వండి, జెడ్పీటీ సెలక్షన్స్ కానివ్వండి, సొసైటీ ఎలక్షన్స్ లో కానివ్వండి, ఖచ్చితంగా మీకు ఆ రోజు ఏదైతే చెప్పున్నామో చెప్పినట్టుగా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతం నుంచే మీకు అందరూ కూడా సముచిత స్థానం కల్పించుకొని ముద్రాజులు ఎక్కడైతే ఖచ్చితంగా మా సోదరులు ఎక్కడైతే మీరు బలంగా ఉంటారో మాకు ఈ గ్రామంలో మేము గెలుస్తామని చెప్పి మీరు ఖచ్చితంగా మీరు హామీ ఇస్తారో, ఇట్లా మీకు ఒక మంచి కమిటీ ఉంది, మంచి టీం వర్క్ ఉంది, ఆ టీం వర్క్ ద్వారా మాకు ఇవి రావాలంటే ఆ గ్రామంలో కంపల్సరీ మీకు అందరూ కూడా సర్పంచులు ఎంపీటీసీలు చేసే బాధ్యత టికెట్ తీసుకుంటామని చెప్పి కూడా వేదిక సోదరుడు చెప్పిండు రాజ్కుమార్ గారు. మాకు ఇక్కడ ఉన్నటువంటిది శ్మశాన వాటిక ఇబ్బందికరంగా ఉందని చెప్పిండు. తప్పకుండా మీరు దానికి ఎన్ని ఫండ్స్ కావాలో చెప్పండి, మీకు ఎందుకు దాన్ని ఎస్టిమేషన్ చేయండి, మీకు ఆ ఫండ్స్ ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా ఫండ్స్ ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఇంకొకరు కూడా రమేష్ మహారాజ్ గారు కూడా చెప్పిండ్రు, మీరు ఒక ల్యాండ్ ఇంతకుముందు గతంలో ఇచ్చి ఉన్నారు, ఆ ల్యాండ్ ఇబ్బంది ఉందని చెప్పిండ్రు, ఆ ల్యాండ్ ఏం చేయాలనో ఎవరికి చెప్పాలో చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి దాన్ని పరిష్కరించే దిశగా నేను అది కలెక్టర్ గారికి చెప్పాలన్నా ఆర్డీఓ గారికి చెప్పాలో చెప్పండి, ఆర్డీఓ గారిని వినిపిద్దాము, ఆ సమస్యను పరిష్కరించే విధంగా నా వంతు ఖచ్చితంగా నేను సహాయ సహకారాలు చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే ఎలక్షన్ లో దయచేసి మీరు గతంలో ఏ విధంగా అయితే మనకు సపోర్ట్ చేసిండ్రో రేపు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి, ఎందుకంటే గౌరవ షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.